మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగినవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ 4 మూరల భూమి. కన్నడ మూలం చదురంగ, తెలుగు అనువాదం శార్వాణి. 4 మూరల భూమి కథ వినండి. పోస్ట్ మ్యాన్ మర్యాదర్ సార్ అని పిలవటం అతనికి వినిపించలేదు. అతని మనసు విప్పిన కాగితం చుట్టలాగా ఉంది. ఇంట్లో భార్యామణి లేదు. హృదయానికి ఆనందం లేదు. కేసు కాగితాల కట్టని బల్ల మీద పరుచుకుని ఆలోచనల వ్యూహంలో పడిపోయాడు అతను. పాడు పని, దీనికి అంతెప్పుడు అని చికాగ్గా ఉంది. కేసులు కేసులు కేసులు, వీటికి ముగింపనేది లేనే లేదా. తెల్లవారితే కోర్టు కచేరీ. ఈ వ్యవహారాల్లో మునిగి తేలుతుంటే ఇక బ్రతుకులో ఆనందం ఎక్కడిది? ఈ ఆలోచనలతో విసిగిపోతుంది అతని మనసు. మనీ ఆర్డర్ సార్. 4 మూరల భూమి. కేవలం 4 మూరల భూమి కోసం ఎన్నెన్ని కలహాలు, ఎన్ని అకృత్యాలు జరుగుతుంటాయి. మానవుడిలో సుగుణాలన్నీ ఇంకిపోయి స్వార్థపు పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి. స్వార్థం, భూమి కోసం పోరాటం. న్యాయాలయాల్లో ఎక్కువ కేసులు భూమికి సంబంధించినవే అయ్యుంటాయి. భూమి భూమి భూమి, ఎంత పిచ్చి! మనీ ఆర్డర్ సార్. ఇప్పుడిప్పుడే పోస్ట్ మ్యాన్ కంఠం అతని చెవిన పడింది. కూర్చున్న చోటనే వంగిన అతని వీపు నిటారుగా అయింది. మనీ ఆర్డర్. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది మనీ ఆర్డర్? లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. మొహం వంకరగా పెట్టుకున్న పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ ఫారం ముందుకు చాపి, అమ్మగారు ఉన్నారా సార్ అన్నాడు. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. తన భార్యకి మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? లేదా సార్? లేదు, పుట్టింటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు సార్? రేపొస్తానని ఉత్తరం వచ్చింది. మరి ఖచ్చితంగా వస్తారంటారా సార్? బహుశా వచ్చేస్తారు. అయితే దీన్ని ఎల్లుండి తెస్తాను సార్. సరే అన్నాడు. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతుంటే ఏదో ఆలోచన వచ్చి చప్పట్లు కొట్టి పోస్ట్ మ్యాన్ అని పిలిచాడు. అతను అయిష్టంగానే వెనక్కి వచ్చాడు. ఏది ఆ మనీ ఆర్డర్ ఫారం ఇటివ్వు, అదెక్కడి నుంచి వచ్చిందో చూసిస్తాను అన్నాడు. అతను విసుక్కుంటూనే ఫారం తీసి నా చేతికిచ్చాడు. ఫారం మీది అక్షరాల్ని యథాలాపంగా గమనించాను. చిత్రంగా అనిపించింది. తన భార్యకి మనీ ఆర్డర్ అంటేనే ఆశ్చర్యంగా ఉంటే అదెక్కడి నుంచి వచ్చిందో తెలిసాక ఆశ్చర్యపు తెర అతన్ని పైకి తీసుకెళ్ళి ఎక్కడో శిఖరాగ్రం మీద విసిరేసినట్లయింది. భార్యకి మనీ ఆర్డర్ వచ్చింది. 200 రూపాయలు. భార్య మొత్తమే. అది ఆమె రాసిన ఒక కథ కోసం. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయినా చాలాసేపటి వరకు అతను అలాగే స్తంభించిపోయి నిలబడ్డాడు. ఒక్క కథకు 200 రూపాయలు, అది కన్నడ భాషలో. తను కోర్టులో 5 కేసుల్ని నడిపినా అంత డబ్బు సంపాదించలేడు. కాలం సహజంగానే అతి తీవ్రంగా పరివర్తన చెందుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కన్నడం తల్లి లేని అనాథ. దాన్ని అడిగిన వాళ్ళెవరూ లేరు. 1000 కాఫీలు ఖర్చవ్వాలంటే 7-8 ఏళ్లు పట్టేది. కానీ ఇప్పుడు 4-5 వేల కాఫీలని అచ్చువేసే సాహసం చేస్తున్నారట ప్రచురణకర్తలు. అవన్నీ ఇంచుమించు 2 ఏళ్లలో పూర్తిగా అమ్ముడుపోతాయట. ఇంతకు ముందు కూడా కథల పోటీలు ఉండేవి. వాటికి ప్రథమ బహుమతి, వెన్నుతట్టి ప్రోత్సహించడం. కానీ ఇప్పుడు నడుస్తున్న కథల పోటీలు 100 రూపాయల నగదును బహుమతిగా ఇవ్వగల స్తోమత గలవి. ఎవరో కక్షదారులు వచ్చారు. వాళ్ళు చెప్పేది విని
తను చెప్పవలసింది చెప్పి వాళ్ళని పంపించి ఇంకా మిగిలి ఉన్న రికార్డ్ చూసి భోజనానికి లేచాడు. హోటల్ భోజనం సహించలేదు ఎందుకో. బహుశా మరుసటి రోజే రాబోతున్న భార్య గురించిన ఆలోచన దానికి కారణమై ఉండొచ్చు. మొత్తం మీద ఎలాగో అలా రాత్రి భోజనం పూర్తయిందనిపించి ఇంటికి వచ్చాడు. ఆ రోజు కోర్టు సెలవు రోజు కావటం వల్ల విశ్రాంతికి తుది మొదలు లేకుండా ఉంది. వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. మళ్ళీ పని లేని మనసు ఆలోచనల సరోవరంలో ఈదులాడసాగింది. తన భార్యకి బహుమతి, కథల పోటీలో ప్రథమ స్థానం. అతని హృదయం సంతోషంతో విచ్చుకున్న పువ్వులా అయ్యింది. మనసు జ్ఞాపకాల గుర్రం మీద సవారీ చేయసాగింది. పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంగతి హఠాత్తుగా గుర్తొచ్చింది. ఓ మధ్యాహ్నం ఇలాగే కోర్టుకు సెలవున్న మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు. తన పక్కనే పడుకున్న ఆమె కూడా నిద్రపోయిందనుకున్నాడు. కానీ మెలకువ వచ్చేసరికి పక్కలో ఆమె లేకపోవటం చూసి చకితుడయ్యాడు. నిశ్శబ్దంగా లేచి ఇల్లంతా వెతికాడు. ఆమె తన గదిలో కూర్చుని ఏదో రాసుకుంటుంది. నిద్రపోకుండా కూర్చుని ఏమి రాస్తోంది? తండ్రికో అన్నయ్యకో ఉత్తరం రాస్తూ ఉంటుంది. అతని దగ్గు విని ఆమె తిరిగి చూసింది. భావసమాధి నుంచి లేచినట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. దగ్గరగా వెళ్ళి, నువ్వెక్కడికైనా వెళ్ళిపోయామేమోనని భయపడ్డాను అన్నాడు నవ్వుతూ. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. మీరు మరీను, నేనెక్కడికి వెళ్తాను? ఏం రాస్తున్నావు? ఉత్తరమా? అవును, ప్రేమపత్రం అంది కళ్ళు చికిలించి కొంటిగా చూస్తూ. ప్రేమపత్రమా? ఎవరికని తెలుసుకోవచ్చా? అతను కొంటెగా అడిగాడు. దానికి బదులుగా కుడి చేతి వేళ్ళని మోహకంగా తిప్పుతూ సాభినయనంగా ఎవరికో అంది. అలా అంటూ చిన్నగా నవ్వింది. అప్పుడు ఆమె శరీరం చిరుగాలికి అల్లాడే తామర తూడులా అనిపించింది. ఆమె చెర్లాటము, సరసము అతనికి ఇప్పుడు ప్రియమైనవి. దానికి తగిన బహుమతినిచ్చి ఏమి రాసి ఉంటుందా అని బల్ల మీదకి వంగి చూశాడు. ఏమిటిది? ప్రేమపత్రం, చిన్న కథ. ఓ, కథ రాస్తున్నావా? ఎప్పటి నుంచి ఈ పిచ్చి నీకు? అదేమిటి పిచ్చి గిచ్చి అంటారు? కథ రాయటం పిచ్చి పనా? ఓ రకంగా అంతే. ఎలాగా? కథ అంటే పుక్కిటి పురాణం. దానివల్ల ఎవరికేం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయకూడదని తమ అభిప్రాయమా? అవును, నిష్ప్రయోజనమైన పనిలో నాకు ఆసక్తి లేదు. బేష్ బేష్, వకీలు వృత్తికి తగినట్టు మాట్లాడుతున్నారు. పర్వాలేదే. చూడు, నా మాటల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. కథకు మన బ్రతుకులకి సహజమైన సంబంధం ఉండాలా వద్దా చెప్పు. ఇప్పుడు ఎక్కువగా ప్రచురితమవుతున్న కథలు కొద్దిగానైనా కన్నడ ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయా? లేదు. ఆ కారణం చేతనే నేనంత నిర్మోహమాటంగా అనాల్సి వచ్చింది. నా రాణి కథలు రాస్తుందంటే నాకు మాత్రం సంతోషం కాదు. నీకు నిజం చెప్పాలంటే నేను గర్వపడుతున్నాను. ఆమె కూడా అతని మాటలతో పొంగిపోయింది. కానీ నా రాణి కూడా అందరిలా చెత్త రాస్తే నాకు సంతోషంగా ఉండదు. బ్రతుకుని కళ్ళు తెరిచి చూసి విచక్షణతో అర్థం చేసుకుని రాయాలి. అప్పుడు కథ డొల్ల కాదు, నాదం లేని పిల్లన బ్రోవి కాదు. అది నా అభిప్రాయం. నవాబుల ఆజ్ఞని పాటించటానికి ప్రయత్నిస్తాను. నాటకీయంగా నవ్వుతూ అందామే. ఆ సంగతి జరిగాక వకీలు వృత్తి అతని కాలాన్ని, బుద్ధిని పూర్తిగా ఆక్రమించుకుంది. భార్య రాస్తోందా? దేని గురించి రాస్తోంది? ఆమె రాస్తున్న కథల్లో ఏదైనా నవ్యత, సత్యం ఉందా లేదా అని చూడటానికి అతనికి తీరిక లేకపోయింది. ఆలోచనల దాడితో అతను అటు నుంచి ఇటు వత్తిగిల్లాడు. ఏం చేసినా నిద్ర పట్టడం లేదు. ఆఖరికి ఏదైనా పుస్తకం చదువుకుందామని లేచి వెళ్ళి పుస్తకాల బీరువా తెరచి తనకి ప్రియమైన జిన్ క్రిన్స్టోన్ నవలని తీసుకుని దగ్గరగా ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు.
పుస్తకం తెరుస్తుంటే లోపల మడత పెట్టిన కాగితాలు కనిపించాయి. కుతూహలంతో ఆ కాగితాల్ని తీసి చూశాడు. అది తన భార్య రాసిన కథ తాలూకు రఫ్ కాపీ. కథ పేరు 4 మూరల భూమి. ఈల వేస్తూ ఆ కథ చదవటానికి ఉపక్రమించాడు. వైశాఖ మాసపు మండుటెండ కథాకళి చేస్తుంది. దాని తీక్షణతకి చెట్ల ఆకులన్నీ పండు రంగుకు మారుతున్నాయి. అలాంటి వేళలో కాళింగయ్య తల ఉంచి పొలం దున్నుతున్నాడు. అతని పక్కగా అతన్నే అనుకరిస్తూ అడుగులేస్తున్న అతని పెద్ద నీడ. ఆ వెలుతుర్లో కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. శరీరమంతా చెమటతో కావేరీ స్నానం చేస్తోంది. నెమ్మదిగానే కానీ దృఢంగా భూమికి పాపిడి తీసినట్లుగా వరసలు దిద్దుతూ పోతుంది. కాడికి కట్టిన తెల్లటి ఎద్దులు, అతని నల్లటి దేహము, ఆ దేహానికి కట్టిన నల్లటి తుండుగుడ్డ, తలకు చుట్టిన గుడ్డ, వెనకాల ఉన్న గుట్టల వరస, మబ్బు నీలం, ఆకుపచ్చటి నేపథ్యంలో ఆ దృశ్యం దూరం నుంచి చూసే వాళ్ళకి చిత్రపటంలా, పటంలోని చిత్రం కదులుతున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆ దృశ్యంలో ఒక భాగమైన కాళింగయ్యకు మాత్రం దాని సౌందర్యాన్ని అనుభవించే అదృష్టం లేదు. అతను కేవలం దున్నే యంత్రంలా ఉన్నాడు. సూర్యోదయానికి ముందే లేచి అరక చేత పెట్టాడంటే ఇక పొలం నుంచి తిరిగి రావటం సాయంత్రమే. కాళింగయ్య దున్నుతూనే ఉన్నాడు. సామాన్యంగా అతని మనసు నీళ్లు లేని కుండలాగా ఖాళీగానే ఉండేది. కానీ ఇవాళ మాత్రం ఆ కుండలో చిన్న రాయొకటి పడింది. అతన్ని బాధిస్తున్నదది. దానికి కారణం 4 మూరల భూమి. 4 మూరల భూమి, కేవలం 4 మూరల భూమి. కాళింగయ్య ముసలి దృష్టి ఏదో అవ్యక్తమైన భీతికి లోనయ్యింది. అతని చిన్నతనంలో హరిదాసు ఒకతను పక్క ఊరిలో కథ చెబుతూ అన్నాడు, భూమి గురించి అత్యాశకు పోవద్దు, దానివల్లనే కురువంశం నామరూపాలు లేకుండా పోయింది. నిజమే కదా. పాండవుల పరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆఖరికి 5 గ్రామాలని పాండవులకు వదిలిపెట్టినా చాలు, రాజీ కుదుర్స్తానని చెప్పాడు కదా. అప్పుడు కూడా అవివేకి దుర్యోధనుడు గర్వంతో 5 గ్రామాల సంగతి అటుంచి 5 అడుగుల భూమి కూడా పాండవులకి ఇవ్వనని పట్టుపట్టి సర్వనాశనం తెచ్చిపెట్టుకోలేదు. ఆ తరువాత తన ప్రవర్తన కూడా అవిచారపు జారుడు బండ మీద అడుగుపెట్టింది. అవును, కేవలం 4 మూరల భూమి కోసం, 4 మూరల భూమి కోసం. కౌరవుల కథ ఎప్పుడో అయిపోయింది. కానీ తన కథ, దీని ముగింపు ఎలా ఉంటుందో, తను చేసిన చిన్న పనికి ఏ విధమైన మూల్యం చెల్లించాల్సి ఉంటుందో. కాళింగయ్య దున్నుతూనే ఉన్నాడు. కాడి ముందుకి వెళుతున్న కొద్దీ ఎర్రటి మట్టి రాసులు రాసులుగా 2 వైపులా పడుతోంది. దాన్ని చూస్తూనే అడుగులేస్తున్నాడతను. ఓహో, కుంకుమ లాంటి మట్టి అతని కళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తోంది. దాన్ని తదేకంగా చూస్తుంటే ఒక్కోసారి తన ఇంటిని, ఆఖరికి ప్రపంచాన్నే మర్చిపోయేవాడతను. 4 మూరల భూమి, మరొకడికి చెందిన భూమి. దాన్ని తను ఆశించాడు. మరొకడి భార్య అహల్యని ఆశించిన ఇంద్రుడిలా. పక్క భూమి కొబ్బరికాయలపేట దేవప్పది. అందులో తను 4 మూరల భూమిని అక్రమంగా దున్ని తన భూమిలో కలుపుకున్నాడు. దేవప్పకున్న భూమి అంతా కలిపితే మొత్తం 3 ఎకరాలుంటాయేమో. కొంచెం అటు ఇటు తన జమీను ఉన్నంతే. ఈ కాస్త భూమిలోనూ జరిగిన ఈ ఆక్రమణ వల్ల దేవప్పకి దిక్కుతోచకుండా పోయింది. తిట్ల వర్షం కురిపించాడు. ఆఖరికి తట్టుకోలేక పల్లంలో బ్రేకు చెడిపోయిన మోటార్లాగా దెబ్బలాటకే వచ్చాడు. భీమ దుర్యోధనుల్లాగా యుద్ధం చేసుకున్నారు. కాళింగయ్యది భీమకాయం. అతనికే విజయం లభించింది. దేవప్ప గ్రామ పంచాయతీలో మొరపెట్టుకున్నాడు. మన పల్లెల్లో గ్రామ పంచాయతీ న్యాయమంటే బలవంతుడిదే పై చెయ్యి. న్యాయం కాళింగయ్య వైపే అయ్యింది. అప్పటికి దేవప్ప నిరాశ చెందకుండా తహసీల్దార్కి ఫిర్యాదు చేశాడు. కొలతల అధికారులు కొలతలు తీయటానికి వచ్చారు. కొలతలకు వెళ్లే ముందే కాళింగయ్య వాళ్ళకి
తన ఇంట్లో కాఫీ పలహారాలు పట్టించి 5 రూపాయలు దక్షిణ ఇచ్చుకున్నాడు. ఆ పూజతో తృప్తి చెందిన అధికారులు కాళింగయ్య తన పొలంలో కలుపుకున్న 4 మూరల ప్రదేశాన్ని పొడవునా కొలిచి అతని భూమిలో కలిపేసి గుర్తుగా రాతిని పాతేశారు. కాళింగయ్య దున్నుతూనే ఉన్నాడు. పైన మండుతున్న సూర్యుడు, లోపల మరిగే విషాదపు లావా. రాతిని పాతేశారు. దేవప్ప గుండెకి గురిచూసి కొట్టిన శిల. దేవప్ప దిగ్భ్రాంతుడయ్యాడు. సూర్యచంద్రుల్లాగా శాశ్వతమని అతను నమ్ముకున్న భూప్రదేశం ఇక అతనికి కాదు. దేశపు చట్టము అలా చెప్పింది. ఇంకా ఏం చెయ్యాలి? అతను కుంగిపోయాడు. అతని ఎదుట విస్తారమైన శూన్య సముద్రం. దేవప్ప ఆ బెంగతోనే మంచం పట్టాడు. కాళింగయ్య దున్నుతూనే ఉన్నాడు. అతని కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి. మంచం పట్టిన దేవప్ప మళ్ళీ లేవనే లేదు. కాళింగయ్య కాళ్ళు మేకులు కొట్టినట్టు ముందుకు పడనే లేదు. అతని కళ్ళకు మెరుపు కొట్టినట్లయింది. తల బొంగరంలా గిర్రున తిరుగుసాగింది. నా నేల తీసుకున్నావు కదా, నా రక్తం ఓడ్చానురా పాపి. దేవుడు నిన్ను చూసుకుంటాడులే. నా సొమ్ము మీద కన్నేసి నా జీవం బలి తీసుకున్నావు కదరా. ఉండు, నా కొడుకు ఇంతకింత బలి తీసుకుంటాడు. గుర్తుంచుకో. రక్తానికి రక్తం బదులు తీసుకుని భూమి సంపాదించుకుంటాడు. జాగ్రత్త. గెలిచినాననుకోబోకు. నీ కథ పూర్తయ్యేదాకా నా కథ పూర్తి కాదు తెలుసా? చనిపోయిన దేవప్ప కంఠమే అది, నిస్సందేహంగా. ముసలి కాళింగయ్య గడగడ వణికిపోసాగాడు. అతని కళ్ళు పక్క పొలంలో దున్నుతున్న దేవప్ప కొడుకు వజ్రకాయాన్ని చూడసాగాయి. నేను ముసలివాడినయ్యాను. దేవప్ప కొడుకు వయసులో ఉన్నాడు. అతను ఖచ్చితంగా కసి తీర్చుకుంటాడు. నేలని నేను చేసినట్లుగా బలవంతంగా దున్ని తన వశానికి తీసేసుకుంటాడు. బలం ఉన్నవాడితే రాజ్యం అయిపోయింది. అంతా అయిపోయింది. ఆ కొలతల అధికారికి అనవసరంగా 5-6 రూపాయలు దండుకు పెట్టానే. అయ్యో, 5-6 రూపాయలు దండగయ్యిందే. అయ్యో అయ్యో. కాళింగయ్య తూలుతూ కింద పడిపోతుంటే చూసి దేవప్ప కొడుకు అరక వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాళింగయ్యకి స్పృహ తప్పినట్టు అయ్యింది. వెంటనే చెరువు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెచ్చి శుశ్రూష చేశాడు. కాసేపటికి కాళింగయ్య కళ్ళు తెరిచాడు. దేవప్ప కొడుకు మొహం చూడగానే మృత్యు దర్శనం చేసినట్టయింది. గరుత్మంతుడిని చూసిన పాములా బెదిరాడు. తెరిచిన కళ్ళు మూసుకున్నాయి. నీరసంగా పలికాడు. 4 మూరల భూమి, 4 మూరల భూమి. కోపం తెచ్చుకోక సంసారం సాగటానికి ఆ పని చేశాను. దేవప్ప కొడుకు ఇదేమీ అర్థం కాక గుడ్లప్పగించి చూస్తున్నాడు. కాళింగయ్య మూసిన కళ్ళు తెరవనే లేదు. కథ చదివి లాయర్ తలూపాడు. కానీ అతనికి ఇంకో అనుమానం వచ్చింది. హస్తప్రతి మగవాళ్ల చేతి వ్రాతలా ఉంది. సూక్ష్మంగా పరిశీలిస్తే చివర్లో చిన్నగా సంజీవి అని రాసి ఉంది. దాన్ని ఇంకుతో బాగా కొట్టేసినట్టుంది. లాయర్ సంశయం ధృవపడింది. సంజీవి తన భార్య మేనమామ. అతను ఇటీవల చనిపోయాడు. అతనికి లలితంటే చాలా ప్రేమ అని తను చెబుతూ ఉంటుంది. అయితే అతన్ని కథల్ని తన పేరిట ప్రచురింపచేసుకుంటుందా? 4 మూరల భూమి, ఇది అతను రాసిన కథేనా? 4 మూరల భూమి. కన్నడ మూలం 4 మొళ భూమి. రచన చదురంగ. తెలుగు అనువాదం శార్వాణి. కథ విన్నారు కదా ఫ్రెండ్స్. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి విభిన్నమైన కథలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం రోజూ చేస్తూనే ఉన్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథ పూర్తిగా చివరి వరకు వినండి. ఇలాంటి కథల్ని
వినిపించడానికి మళ్ళీ రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.